హాయ్ ఫ్రెండ్స్, మనకి కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్. దాంట్లో మనకి వేర్ వాజ్ ద గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఎపిలేట్ ట్రిబ్యునల్ ఫార్మర్లీ లాంచ్డ్ బై ద ఫైనాన్స్ మినిస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని పర్పస్ ఏంటంటే, సో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనే దానికి సంబంధించి అయితే మనం కంప్లైంట్స్ రిజిస్టర్ చేయడానికి సంబంధించి కానీ సాల్వ్ చేయడానికి సంబంధించి ఒక ఇనిషియేటివ్ ఇది చెప్పచ్చు. దీన్ని రీసెంట్గా ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ మనకి ఎక్కడ లాంచ్ చేశారు అనేది మనకి క్వశ్చన్. సో ఆ క్వశ్చన్ని అటెండ్ చేయండి అమ్మా. సో టైం చెప్తున్నానా, మనకి జిఎస్టీకి సంబంధించి అంటే కొత్త క్లైమ్స్ అనే వాటికి సంబంధించి ఏదైనా ఇనిషియేటివ్స్ అనే వాటిని కంప్లైంట్స్ రిజిస్టర్ చేయడానికి న్యూఢిల్లీలో మనకి జిఎస్టీ యాక్ట్ అనే అంశాన్ని మనం తీసుకురావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియాలో జిఎస్టీ అనే బిల్లు ఎప్పుడు లాంచ్ అయింది అనే విషయం మనకు తెలియాలి. 2017 జూలై 1న జిఎస్టీ బిల్ మనకు లాంచ్ చేయడం జరిగింది. 2016లో సో 101 అమెండ్మెంట్ ద్వారా 101st అమెండ్మెంట్ ద్వారా మనకి రాజ్యాంగ సభ ద్వారా జిఎస్టీ బిల్ లాంచ్ అయింది. ఇండియాలో జిఎస్టీ బిల్ అనేది ఫస్ట్ యాక్సెప్ట్ చేసిన స్టేట్ ఎవరంటే మనకు అస్సాం అని తెలియాలి. లాస్ట్ ఎవరంటే మనకు జమ్మూ కాశ్మీర్. అసలు జిఎస్టీ అనేది డెవలప్డ్ కంట్రీస్లో మాత్రమే ఉంది. ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీలో జిఎస్టీ బిల్ లాంచ్ చేయడం అనేది చాలా గ్రేట్ ఇనిషియేటివ్ మనం చెప్పొచ్చు. సో ఈ జిఎస్టీకి సంబంధించి అంటే ప్రపంచంలో జిఎస్టీ బిల్ లాంచ్ చేసిన ఫస్ట్ కంట్రీ ఎవరంటే మనకి ఫ్రాన్స్ అనే పేరు తెలియాలి. 1954 అనేది మనకి ఫ్రాన్స్ అనే అంశం మనం చెప్పొచ్చు. అయితే ఇప్పటి వరకు మన ఇండియాలో ఎవ్రీ మంత్ జిఎస్టీ కలెక్షన్ రివీల్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఐ మీన్ ఫైనాన్స్ మినిస్టర్. అంటే జిఎస్టీని మనం కొనే ప్రతి వస్తువుపై వేసేదాన్ని మనం జిఎస్టీ అంటాం, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్పొచ్చు. సో స్టిల్ మనకి 2017 నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే ఇండియాలో హైయెస్ట్ వాల్యూ జిఎస్టీ కలెక్షన్ ఏదంటే 2.10 lakh crore. ద హైయెస్ట్ వాల్యూ జిఎస్టీ కలెక్షన్ కదా చెప్పొచ్చు. ఇది ఎప్పుడు మనకి రికార్డ్ అయిందంటే 2024 ఏప్రిల్ మంత్లో రికార్డ్ అయింది. ఇండియాలోనే హైయెస్ట్ వాల్యూ జిఎస్టీ కలెక్షన్. సో మనకి జిఎస్టీ క్యాంపెయిన్ని ప్రమోట్ చేయడానికి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ అమితాబ్ బచ్చన్ మనం వర్క్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.